దేవుడు తన ప్రశస్తమైన మాటల ద్వారా మనలందరితోనూ మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే జాగ్రత్తగా దేవుని మాటలు ఆలోచిస్తారో దేవుడు వారిని బహుగా దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందంటే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో వారందరినీ దేవుడు అంగీకరిస్తాడు. నీది ఏ కులం అని దేవుడు చూడడు, నీది ఏ ప్రాంతం అని దేవుడు చూడడు, నీది ఏ దేశం అని దేవుడు చూడడు. భూమి మీద ఉన్న మానవులందరినీ దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుని యందలి భయము భక్తి కలిగి నీతిగా నడుచుకుంటారో వారిని దేవుడు అంగీకరిస్తాడు. ఏలియా ప్రవక్త కాలంలో భూమి మీద కరువు వచ్చింది. 3.5 సంవత్సరాల పాటు ఆకాశము మూయబడింది. ఆకాశము నుండి వర్షం లేదు, పశువులకి మేత లేదు, మనుషులకి ఆహారం లేదు. ఎందుకు ఇలాగా జరిగింది అంటే గనక బైబిల్ మనకు తెలియజేస్తుంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఏలియా ప్రవక్త ఉన్నాడు. అతను చాలా మంచి ప్రార్థనా పరుడు. ఆయన మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని సన్నిధానానికి చేర్చబడుతుంది. ఆయన ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే, 3.5 సంవత్సరాల కాలం భూమి మీద వర్షం పడకుండా ఉండాలని ప్రార్థన చేశాడట. హల్లెలూయా. నిజంగా ఒక మనిషి ప్రార్థనకు అంత శక్తి ఉంటుందా? ఆకాశం నుండి వర్షం కురిపించేంత శక్తి ఉంటుందా? ఏలియా ఆసక్తిగా ప్రార్థన చేశాడట, వర్షం పడకూడదని. నిజముగా ఆయన దేవుని సేవకుడైతే, నిజముగా ప్రజల మేలును ఆయన కోరుకునేవాడైతే వర్షం పడకూడదని ఎవరైనా ప్రార్థన చేస్తారా? వర్షం పడకపోతే ప్రజలకు ఆహారం ఉంటుందా? పశువులకు మేత ఉంటుందా? మరి ఇలాంటి దేవుని ఆత్మ కలిగిన ఏలియా వర్షం పడకూడదని ప్రార్థన చేస్తున్నాడే. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడంటే, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం భూమి మీద ప్రతి మానవుడు పొందుకుంటూ ఉంటూ దేవుని విషయంలో కృతజ్ఞత లేని వారిగా ఉంటూ ఉన్నారు. ఆకాశం నుండి దేవుడు సమృద్ధిగా వర్షం కురిపిస్తూ ఉంటే, పంటలు సమృద్ధిగా పండుతూ ఉంటే, నిజంగా దేవుడిచ్చిన ప్రతి ఈవిని వారు పొందుకొని దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు పనులు వారు చేస్తూ ఉన్నప్పుడు ఏలియాకు చాలా కోపం వచ్చింది. ప్రభువా, మీరు వర్షం కురిపిస్తేనే కదా మనుషులు కడుపు నిండా కడుపారా తినేది. మీరు వర్షం కురిపించినా కానీ ఏ ఒక్క మానవుడు కూడా కృతజ్ఞత లేకోకుండా నిన్ను విడిచిపెట్టి నోరు లేని వాటిని పూజిస్తూ, నోరు లేని వాటికి నమస్కారం చేస్తూ ఉన్నారయ్యా. ఈ దాసుడిగా నా ప్రార్థనలకు ఇచ్చి వర్షము పడకుండా చెయ్యి. అది 1 నెల కాదు, 2 నెలలు కాదు, 3.5 సంవత్సరాల పాటు వర్షం పడకూడదని ప్రార్థన చేసుకు వచ్చాడు. హల్లెలూయా. మోకరించి ప్రార్థన చేస్తే అంత శక్తి ప్రార్థన ఉంటుంది. మానవుడు 6 అడుగులు 7 అడుగులు ఉంటాడు, కానీ ప్రార్థన మాత్రం ఆకాశానికి వెళ్ళిపోయింది. దేవుడు ఆలకిస్తాడు. ఎందుకు తెలుసా? ఆయన కన్నులు నీతిమంతుల వైపు, ఆయన చెవులు వారు చేసే ప్రార్థనల వైపు ఉన్నాయట. నిజంగా నీతిమంతులను దేవుడు చూస్తూ ఉన్నాడు. నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. ఏలియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా, ఆకాశం ఇక వర్షం పడవద్దు, 3.5 సంవత్సరాలు వర్షం కురిపించవద్దని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వర్షం పడలేదట. వర్షమే కాదు, మంచు కూడా పడలేదట. ప్రియులారా, వర్షంతో పండే పంటలు కొన్ని ఉంటాయి, మంచుతో పండే పంటలు మరికొన్ని ఉంటాయి. మంచు ద్వారా కూడా పండే పంటలు ఉంటాయి. మంచు పడలేదంట, వర్షం కురవలేదట. ప్రార్థన దేవుడు ఆలకించాడు ఏలియా ప్రార్థన. ఎందుకు వర్షం పడకూడదు అన్నాడు అంటే, ప్రజలు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు కనుక ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు.
నిజంగానే ఆయన ప్రార్థన చేసినట్లుగా భూమి మీద వర్షం పడలేదు. రాజుకి కోపం వచ్చింది. ఎందుకు? ఇతను ప్రవక్త అయి ఉంటే ప్రజలు మేలు కోరుకోవాలి, కానీ ప్రజలకు విషయంలో కీడు కోరుకుంటున్నాడు కనుక అసలు ఏలియాని చంపేయాలనుకున్నాడు అహాబు రాజు. ఏలియాని చంపేయాలనుకుంటే ఏలియా ప్రవక్తను దేవుడు దాచిపెట్టాడట. దేవుడు దాచిపెడితే దొరుకుతాడా? పక్కనున్నా దొరకడు. అహాబు రాజు పక్కనున్నా దొరకడు. చూసారా, అహాబు రాజు ఇశ్రాయేలు ప్రజలకు రాజయ్యుండి దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి దేవుని బలిపీఠాన్ని పడగొట్టి ఆయన ఇష్ట ప్రకారంగా తన భార్య ఇష్టపూర్వకంగా ఆయన నడుచుకుంటూ చివరికి ప్రజలు కూడా దారి తప్పడానికి దేవునికి దూరం అవడానికి కారణమయ్యాడు అహాబు రాజు. రాజు దారి తప్పితే ప్రజలు కూడా దారి తప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఓ ప్రియులారా, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుంచి వర్షం కురవలేదు, మంచు కూడా కురవలేదు. చివరికి ఇతనెవరో దేశానికి వ్యతిరేకంగా ప్రవచనాలు చెబుతున్నాడని చెప్పేసి ఆయన చంపాలని ఆలోచన చేస్తే ఆయనకు దొరకనీయకుండా ఏలియా ప్రవక్తను దేవుడు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త చెప్పినట్లుగానే వర్షం పడట్లేదు. దేశమంతా కూడా ఆకలితో నకమకలాడుతూ ఉన్నారు. నకనకలాడుతూ ఉన్నారు, ఆకలితో అలంకరించిపోతున్నారు. కానీ ఏలియా ప్రవక్తకు మాత్రం ప్రతిరోజు ఉదయము సాయంకాలము కాకుల ద్వారా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఉదయము సాయంకాలము రొట్టె మాంసముతో ఏలియాను దేవుడు తృప్తిగా పోషిస్తూ ఉన్నాడు. ఆ కెరెతు వాగు దగ్గర దాక్కుని ఉన్నాడు. ఆ కెరెతు వాగులో ఉన్నటువంటి నీటిని తాగుతూ ఉన్నాడు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. ఉదయం సాయంకాలము రొట్టె మాంసం తీసుకుని కాకులు వస్తున్నాయి, చక్కగా తింటూ ఉన్నాడు. ఆ కెరెతు వాగులో నీరు తాగుతూ ఉన్నాడు. ఆ రోజుల్లో ఆహారానికి అలమటిస్తున్నటువంటి రోజుల్లో ఈయనకి ప్రతిరోజు రొట్టె మాంసం ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచన చేస్తే దేవుడు నాకు తలపించాడు. ఆ రోజుల్లో రొట్టె మాంసాలు తినేది అహాబు రాజు తప్ప మరెవరు లేదు. ఎందుకంటే ఆయన దేశానికి రాజుకి సర్వ సమృద్ధి ఉంటది. ఆ రాజుల్లో వంటగదిలో ప్రియమైన వల్ల ఈ రొట్టెలు మాంసం వండుతున్నటువంటి తరుణంలో కాకులు వెళ్ళి కిటికీకుండా పోయి ఆ రొట్టెలు మాంసాన్ని తీసుకొచ్చాయట. ఎక్కడ నుండి? ఎవరైతే చంపాలనుకున్నారో, ఎవరైతే ఏలియాను ఏదో ఒకటి చేయాలని ఆలోచించాడో, ఏలియా ఇంట్లో నుంచే దేవుడు ప్రతిరోజు కాకోలం ద్వారా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. నిజంగా అహాబుకు దొరికితే చంపేస్తాడు, కానీ అహాబుకు దొరకకుండా దేవుడు దాచిపెట్టి అహాబు ఇంటిలో నుండే దేవుడు ఏలియాకు ఆహారాన్ని పంపిస్తున్న సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీతిమంతుణ్ణి దేవుడు ఆకలి కొననీయడు. సింహము పిల్లలు లేమిగలవై ఆకలి కొనను. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు పొందుపై ఉండదు. నువ్వు దేవుని ఆశ్రయించాలి, మనుషులను కాదు, రాజులను కాదు, అధికారులు కాదు. దేవుని నువ్వు ఆశ్రయిస్తే నీకు ఏ మేలు పొందుపై ఉండదు. ఏదో ఒక మేలు తప్పకుండా దేవుడు నీకు చేస్తాడు. నీవు కష్టకాలంలో దేవుని వైపు కాకుండా మనుషుల వైపు చూస్తే మనుషులు ఏ విధమైనటువంటి సహాయం నీకు చేయకపోగా నీ గుడ్డ గౌరవాన్ని కూడా అవమానంగా మారుస్తాడు. నీ గుట్టును కూడా అనేకులకు తెలియజేస్తూ ఉంటాడు. కష్టకాల సమయంలో మాత్రము మీరు దేవుని మీద ఆధారపడండి. ఏలియా వ్యవసాయం చేయలేదు, ఉద్యోగం చేయలేదు, వ్యాపారం చేయలేదు. ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటే కాకోలం ద్వారా దేవుడు ప్రతిరోజు ఆ యొక్క ఏలియాకు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాకులు మంచిగా చిన్నతనంలో చేతులు ఏదైనా పెట్టుకొని తింటూ ఉంటే కనికరం లేకుండా కాళ్ళతో తల్లిపోతాయి. కాకులు మంచివి కాదు. అయినా కాకులను దేవుడు ఎన్నుకున్నాడు. ఈ లోకంలో మనుషులందరూ కూడా కొందరు మంచి వాళ్ళు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు ఉంటారు. నీవు నేను మంచి వాళ్ళని ప్రేమిస్తావు, చెడ్డవాళ్ళని ప్రేమించు. ఒక్కొక్కసారి నీకు సహాయం చేయడానికి చెడ్డవాళ్ళను కూడా దేవుడు ఎన్నుకుంటాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీ శత్రువులను కూడా దేవుడు స్నేహితులుగా మారుస్తాడు.
నీకు మేలు కోరుకుంటారు. ఖచ్చితంగా దేవునికి నచ్చినట్లుగా నువ్వు నడుచుకుంటే శత్రువులు కూడా నీకు ప్రేమిస్తారు, చెడ్డవారు కూడా నీకు సహాయం చేస్తారు. కాకులను కూడా దేవుడు వాడుకున్నాడు. ప్రియమైన వాళ్ళ కాకులు చేతిలోకి తల్లి తీసుకొని వస్తాయి, కానీ కాకులు కూడా వాటి ఆహారాన్ని మానుకొని వాటి వరకు తెచ్చుకున్న ఆహారం ఏలియా ప్రవక్తకి ఇస్తూ వచ్చేది. మీ మనసంతా కూడా దేవుని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే దేవుడు మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. హల్లెలూయా. తర్వాత ఉదయము సాయంకాలము అలాగా ఆహారం తెచ్చిన తర్వాత ఏమవుతుందంటే కొద్ది కాలానికి ఆ కెరీతు వాగులో నీళ్ళు ఎండిపోయి, ఎందుకంటే ఆకాశం నుంచి వర్షం లేదు, వర్షం పడలేదు. ఆ కెరీతు వాగులో ఉన్న నీళ్ళు కూడా ఇంకిపోతున్నాయి, ఎండిపోతున్నాయి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఎవరైతే ప్రతి జాతిలో ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి నీతిగా నడుచుకుంటారో దేవుడు వారిని అంగీకరిస్తాడు అని చెప్పారు. ఇక్కడ ఇశ్రాయేలీయులు అంటే అందరూ దేవుని అంగీకరించిన వారు, ధర్మశాస్త్రానికి లోబడేవారు, దేవుని కట్టుబాట్లకు దేవుని కట్టడలకు విధేయత చూపెట్టేవారు. ఇశ్రాయేలీయుల ఎందుకు దేవుడు ఏలియాను పంపలేదట. తూరు సీదోను సంబంధమైన సారేపాతు గ్రామానికి దేవుడు ఏలియాను పంపించాడట. ఎందుకంటే అచ్చట ఒక విధవరాలు ఆయన పోషించిందని దేవుడు చెప్పాడు. చూడండి, ఎందుకు అంటే నాకు బాగా వాక్యం తెలుసు అంటాం కాదు, నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు అని కాదు, నేను పాట బాగా పాడతానని కాదు, లేకపోతే నాకు ప్రార్థన బాగా చేస్తానని కాదు, నేను బాగా దేవుడికి కానుకలు చేస్తానని కాదు, ఇవన్నీ కాదు. దేవుడికి ఎవరు కావాలంటే ఎవరు భయపడతారో వారే కావాలి దేవుడికి. ఇక్కడ సారేపాతు దూరాల దగ్గరికి ఎందుకు పంపించాడు? ఇశ్రాయేలులో చాలా మంది దూరాలు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపకుండా ఈమె దగ్గరికి ఎందుకు పంపించాడంటే, ఈమె అన్యురాలైనప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. హల్లెలూయా. ఎందుకు అంటే ప్రియమైన వాళ్ళరా, ఆమె అన్ని జాతిలో పుట్టినప్పటికి కూడా ఆమెకు దేవుడు అంటే తెలుసు, దేవుని వాక్యం తెలుసు, దేవుని సేవకులను ప్రేమించడం తెలుసు, దేవునికి తన జీవితంలో ప్రథమ స్థానం, ప్రాముఖ్యమైన స్థానం సారేపాతు విధవరాలు దేవునికి ఇచ్చింది కనుక ఇక్కడ సేవకులను పోషించే యోగ్యత దేవుడు ఆమెకు ఇచ్చాడు. హల్లెలూయా. అయితే ఇశ్రాయేలులో చాలా మంది ఆహారం పెట్టేవాళ్ళేమో, కానీ అన్ని రాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అన్ని రాళ్ళ దగ్గరికి వెళ్తే ఆమె ఏం చేస్తుంది ప్రియులారా అంటే కనుక మీరు ఆలోచించండి. ఆమె కట్టెలు ఎరుకుంటా ఉందట. తినడానికి ఏదో కొంచెం తొట్టులో పిండి ఉంది, కొంచెం గుడ్డులో నూనె ఉంది. తల్లి బిడ్డ చిరక అప్పం చేసుకొని తినాలనుకున్నారు. కట్టెలు ఏరుకోవడానికి పొలాలు ఏరుకోవడానికి వచ్చింది. ఆ పనిలో ఉన్నప్పుడు ఏలియా నడుచుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆమె ఏలియా ప్రవక్తని గుర్తుపట్టింది, ఆయన దైవజనుడాన్ని గుర్తుపట్టింది. దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా నేను చాలా దూరం నుండి నడిచొచ్చాను, నాకు దాహంగా ఉంది, కొంచెం వాటర్ తీసుకురా, నీరు తీసుకురామా అని చెప్పాడు. పాత్రలో కొంచెం నీరు తీసుకురామా అని చెప్పాడు. చెప్పినప్పుడు ఆమె చేసే పని ఆపేసి దైవజనుడికి నీరు తీసుకుపోతావు కదా అని వెళ్తూ ఉన్నప్పుడు మరలా పిలుస్తాడమ్మా చిన్న అప్పం చేసుకురామ్మా అని చెప్పాడు. అప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా, దైవజనుడా యెహోవా జీవంతోడు నీ జీవంతోడు, తొట్టిలో కొంచెం పిండి గుడ్డిలో కొంచెం నూనె తప్ప మరి ఏది లేదు దైవజనుడా అని చెప్పి. నిజంగా తొట్టిలో కొంచెం పిండేనంట, గుడ్డిలో కొంచెం నూనెనంట. ఇశ్రాయేలీలు రొట్టెలు తింటారు, మనం అన్నం తింటాం. ఉన్న విషయం చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త అంటాడు, అవును నువ్వు చెప్పింది నిజమే, కానీ మొదట ఒక అప్పం చేసుకుని నా దగ్గర తీసుకురా, తర్వాత నీవు నీ ఇంటి వారు రొట్టెలు కాల్చుకోమని చెప్పాడు. యెహోవా జీవముతోడు, ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, గుడ్డులో ఉన్న నూనె అయిపోదు. ఆకాశం నుండి వర్షం కురిసి భూమి పండిన పంట ఇంటికి వచ్చేంత మట్టుకు
ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, గుడ్డులో నూనె అయిపోదు, ఇది యెహోవా వాక్కు అన్నాడు దావీదు. ఎంత చక్కని మాట అన్నాడు. వర్షం పడినా వెంటనే పంటలు రావుగా. వర్షం పడి పంటలు పండి ఆ పంటలు ఇంటికి వచ్చేంత మటుకు ఆ తొట్టులో పిండి తక్కువ కాదు, గుడ్డిలో ఉన్న నూనె అయిపోదు, ఇది యెహోవా వాక్కు అని చెప్పాడు. ఆమె నమ్మింది. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దైవజనుడు దేవుని మాటలు అందిస్తున్నప్పుడు విశ్వాసంతో వినాలి, విని నమ్మాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి, విశ్వాసం ఉంచాలి. వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని గురించి ఉన్న మాట వల్ల కలుగుతుంది. విశ్వాసంతో వినాలి, విని నమ్మాలి. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆ రోజు సారేపతి విధవరాలు ఏలియా మాట చొప్పున వెళ్ళి ఆ తొట్టులో ఉన్న పిండి అంతా తీసి ఒక రొట్టె కాల్చి తీసుకొచ్చి ఏలియా ప్రభుకి ఇచ్చింది. వాస్తవానికి అక్కడ అద్భుతం జరిగిందో జరగదో ఆమెకి తెలియదు. దైవజనుడిని నమ్మింది. వారి కొరకు సిద్ధపరుచుకున్నటువంటి ఆహారం దైవజనుడికి ఇచ్చింది. చచ్చేది రేపైనా ఎల్లుండైనా చచ్చేదే సరే, ఈ పూట కనీసం నా చేతితో దైవజనుడికి ఒక ముద్దన్న ఒక అప్పవన్నం పెడితే బాగుంటుంది అనుకొని వారి ఆహారం తీసుకొచ్చి దైవజనుడికి ఇచ్చింది. దైవజనుడికి ఇచ్చిందంటే ఆమె మంచి సమర్పణ కలిగినటువంటి సహోదరి. దేవుని కంటే ఈ లోకంలో మరి దేన్ని కూడా ప్రేమించే వ్యక్తి కాదు. దైవజనుడు కనపడితే తొట్టులో ఉన్న పిండి అంతా కూడా ఒక అప్పంగా మార్చేసింది. తన గురించి, తన బిడ్డ గురించి ఆలోచించలేదు. అది దేవుడు తన గురించి, తన బిడ్డ గురించి ఆలోచించి దైవజనుడు పంపించాడు. దైవజనుడు కనుక వెళ్ళకపోతే ఆ పూట వారు తినేవారేమో, మరుసటి ఉదయం చచ్చిపోయేవారు ఆహారంలో. దైవజనుడు వెళ్ళకపోతే ఆ పూటకు తినేవారేమో, కానీ మరుసటి రోజు మాత్రం వారి దగ్గర ఆహారం లేదు, వారు ఖచ్చితంగా చచ్చిపోయారు. వారు చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు కనుక కరువులో వారిని పోషించాలని, కరువులో వారిని తృప్తిపరచాలని దైవజనుడిని అక్కడికి దేవుడు పంపించాడు. ఇప్పుడు ఎవరికి ఎవరు అవసరం ఉంది? ఏలియా ప్రవక్త అక్కడికి వెళ్ళకపోతే ఆమె చనిపోయింది, ఆమె బిడ్డ చనిపోతాడు. వారు బ్రతకాలి, దేవుని కార్యక్రమం చూడాలి. ఆమె కొరకు దేవుడు దైవజనుడిని పంపిస్తాడు. వేదైన వల్ల 2 కాసులు ఇచ్చిందంటే ఏసైకి. ఏసయ్య మురిసిపోయి అన్నాడు, అందరికంటే ఇవి ఎక్కువ ఇచ్చిందని నేను మీకు సాక్ష్యం ఇచ్చి చెబుతున్నాను. ఎందుకంటే అందరికి ఉన్నదానిలో ఇచ్చారు, ఇవి లేవిలో కూడా తనకు కలిగినంత ఇచ్చింది అని చెప్పారు. దేవునికి ఇచ్చే మనసు కావాలి అంతే తప్ప ఎంత ఇయ్యాలనేది కాదు, ఎంత ఇయ్యాలనేది కాదు. హేబేలు కాలికి ఇచ్చాడు, దేవుడికి నచ్చింది. కయీను కాలికి ఇచ్చాడు, నచ్చలా. అలాగే నేను ఎందుకు చెబుతున్నానంటే ప్రియమైన వాళ్ళరా, దేవునికి ఇష్టమైన కానికివ్వు. అది ఎంత అనేది కాదు, ఇచ్చే మనసును బట్టి ఉంటుంది, ఇచ్చే మనసును బట్టి ఉంటుంది. దేవుడు మరి దైవజనుడిని పంపించినప్పుడు సారేపతి విధవరాలు ఏం చేసిందో తెలుసా? తన పనులన్నింటిని పక్కన పెట్టుకుంది. దేవుని కంటే ముఖ్యమైనది ఏది లేదు. ఒకవేళ దేవుడు నేను పిలిచినప్పుడు వెంటనే చేసే పని పక్కన పెట్టుకుని వస్తే నువ్వు ఆశీర్వదించబడతావు. గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయులందరిలో విధవరాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళ దగ్గరికి పంపబడలేదు. కానీ అన్ని రాళ్ళ దగ్గరికి దేవుడు పంపించినప్పుడు ఆ అన్ని స్త్రీ దేవుడు ప్రేమించి దైవజనుడు గౌరవించి వారి ఆహారం కూడా ఆయనకి ఇచ్చినప్పుడు దైవజనుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన ప్రకారం మరి తొట్టులో పిండి తక్కువ కాలేదు, తొట్టులో ఉన్న నూనె కూడా కొత్త పిండి తీస్తుంది వస్తుంది, తీస్తుంది వస్తుంది, తీస్తుంది వస్తుంది. నూనె ఉంచుతుంది, కొత్త నూనె వస్తుంది, నూనె ఉంచుతుంది, కొత్త నూనె వస్తుంది. అలాగే నీరు అయితే తోడే రోజున ఓట వస్తుంది, నీళ్లు దొరుకుతున్న రోజున ఓట వస్తుంది. అలాగే దేవుడు ఏమంటాడు తెలుసా? ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? నీరు కట్టిన తోటలా, ఎప్పుడు కూర్చుండే ఓటలా. మనం ఎంత నీరు తోడినా కొత్త నీరు ఎలాగైతే వస్తుందో, మనం ఎంత ఖర్చు పెట్టుకున్నా కొత్త డబ్బులు వస్తానే. దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదించాలనుకుంటాడంటే నిండుగా ఆశీర్వదించాలనుకున్నాడు. అది దావీదు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుతున్నది.
నా గిన్నె నిండి దేవుని ఆశీర్వాదం ఎలా ఉండాలా? పొంగి పొల్లాలా లేకపోతే ఖాళీగా ఉండాలా? ఎప్పుడు కూడా మనం నిండుదనాన్ని కోరుకుంటాం కదా, అలా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నిండుదనం రావాలంటే నువ్వు ఏం చేయాలంటే ముందు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. హల్లెలూయా. ఆ మహిళలు ఎలియా ప్రవక్తను చేర్చుకుంది తన గృహంలోనికి, చక్కగా ఆశీర్వదించబడ్డది. వర్షం కురిసేంత మటుకు, పంట పండేంత వరకు, ఆ దాని ఇంటికి వచ్చేంత మటుకు ఏ కొదువు లేకుండా పోషించబడింది. హల్లెలూయా. దేవుడు ఆ తల్లి బిడ్డలను బ్రతికించడం కోసమే దేవుడు ఏలియా ప్రవక్తను అక్కడికి పంపించాడు. ప్రవక్తను దేవుడు పోషించడా? ఎలాగైనా పోషిస్తాడు. దైవజనుడు దేవుడు పోషించడా? ఖచ్చితంగా పోషిస్తాడు. మీకు ఇచ్చిన పోషిస్తాడు, మీరు ఇవ్వకపోయినా పోషిస్తాడు. మీ ద్వారా పోషించబడితే మీకు ఆశీర్వాదం.